చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక ఇక అరుచుకుందాం రారుళ్ళ ఇయాల్టి మోక ఆగానే ఆయనకు రాని విద్య ఉంటుంది ఆయనకు తెలియని ముచ్చటే ఉంటుంది చెప్పుండ్రి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, అవి ఆయన ఇలా బడికి పోయి ఒక దినం పంతులు అయ్యిండుల్లా. పంతులు చేయాల్సిన పని ఆయనకేమున్నదా, ముఖ్యమంత్రినా అని మీకు అనిపించచ్చు. కానీ పొరగల చదువులు ఎట్లున్నాయి, వాళ్ళ తరీకి ఎట్లున్నది నేనే పాఠం చెప్పి చూస్తా అని ఇక చాక్పీస్ తీసుకొని బోర్డు మీద పాఠం చెప్తుంటే మామూలుగా ఉంటుంది. ఆ పాఠం విద్యార్థులతో పాటు మళ్ళీ వాళ్ళు విన్నరాయా అంటే మంత్రి నారా లోకేష్ విన్నాడు అనుకో రాదురి. అంటే మా బాబు పాఠాలు చెప్తే ఎట్లుంటుంది అనుకోండి, ఇంటున్నాడా మరి ఎట్లనో. కానీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు సార్ పాఠాలు చెప్తే ఎంత గమ్మత్ ఉంటుంది అనేది ఇక నాకు కూడా ఆజ్ఞ ఉంటే బాగుండు, నేను ఇందాం అనుకున్నా. కానీ ఇక ఇట్లా మీకు వినిపిస్తే సరిపోతుంది కదా, ఇందాం రాని. మరి ఏ పాఠం చెప్తున్నారు, పొరగాలు ఏ పాట నేర్చుకున్నారు, ఏం సంగతి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు పంతులైన వేళ పాఠాలు ఎట్లా ఉంటాయి, ఎందుకనంటే రాష్ట్రం ఎట్లా ఉండాలనే రోజు బతుకు పాఠాలు చెప్తూనే ఉన్నాడు, అభివృద్ధి పాఠాలు చెప్తూనే ఉన్నాడు, అన్ని పథకాల పాఠాలు చెప్తూనే ఉన్నాడు, అందరికీ అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి మరి పొరగాలకు కూడా చదువు పాఠాలు చెప్తే ఎట్లుంటుంది అనేది తెలవాలిగా, చూద్దాం రారి. అబ్బా చూస్తానికి రెండు కళ్ళు జాలతలేవు కదా. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు సారు చదువు చెప్పే సార్ లెక్క అవతారం ఎత్తిండి ఇయాల. మెగా పేరెంట్ టీచర్ మీటింగుల భాగంగా మాస్టర్ లెక్క మారి పిలగాండ్లకు పాఠాలు చెప్పిండుర్రా. వనరులనే సబ్జెక్టుల మీద క్లాసు తీసుకున్నాడు సారు. అందరికీ చక్కగా అర్థమయ్యేటట్లు వివరించుడుతోటి పిలగాండ్లు సుత బుద్ధిగినరు. మంత్రి నారా లోకేష్ అన్న కూడా పిలగాండ్లతోటి కలిసి పాఠాలు నడు చూడుండ్రి. భవిష్యత్తు ప్రణాళిక మీద పిలగాండ్లకు చంద్రబాబు సారు పాఠాలు చెప్పిండు. ఇక మనం కూడా ఈయన్నే కూర్చుండి సార్ చెప్పే పాఠాలు ఇనకద్దాం పాండ్రుల పోతే ఆప. ఆగో సూషిన్ రానుల ఎంత గమ్మతి చెప్తాండో. పిలగాండ్లు సుత భలే ముద్దుగింటాడు కదా. ఇక నారా లోకేష్ అన్న సుత ఒక చిన్న పిలగాండ్ లెక్క కూర్చొని భలే ఇంటాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెట్టిన మెగా పేరెంట్స్ మీటింగుల మంత్రి లోకేష్ అన్నతోటి కలిసి ఇక మొత్తానికైతే పాల్గొన్నాడు సీఎం చంద్రబాబు సారు. ఇక ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు అటు మేడాలు సార్లతోటి సమావేశం అయిండు సారు. పిల్లల చదువు కొనసాగుతున్న తీరు మీద అడిగి పురాగా తెలుసుకున్నాడు. పిలగాండ్లతోటి కూడా జరంతా ముచ్చట పెట్టిండు. ఇక పిలగాండ్లు ఎట్లా చదువుతున్నారు, మార్కులు ఎట్లెట్లా వస్తున్నాయని పిలగాండ్ల ప్రోగ్రెస్ కార్డులు పూరాగా చూసిండుల్లా. పిలగాండ్ల తల్లిదండ్రులతోటి మాట్లాడి బడెట్లున్నది, చదువు ఎట్లున్నది, అంత మంచిగా ఉన్నదా, ఏదైనా తక్లీఫ్ ఉంటే చెప్పుండ్రి అని చెప్పి మొత్తానికైతే పూరా గరుచుకునేటాళ్ళకంటే ఇక ఇటు సార్లు మేడములు పిలగాండ్ల తల్లిదండ్రులు పిలగాండ్లు ఇక పిలగాండ్ల ప్రతిభను చూసిన చంద్రబాబు సారు బగ్గ సంబురపడ్డారనుకో రాదుర్రి. మరి కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఏ లెక్కలు అన్నాడు, ఏ తరీకలు అన్నాడు తెలుస్తలేదు. కానీ మరి రాజకీయ నాయకులు మాట్లాడిరంటేనే లోపలి కోణం ఏదో ఉంటుంది. మొత్తం మీద ఆయన గమ్మతే మాట్లాడిండు ఘాటుగా. అందరు వరే వేసుకుంటూ పోతే ఎట్లుంటుంది బా, తెలంగాణకు గింత వరే అవసరం, మరి అంతకు మించి ఎక్కువ వండిస్తుండ్రు. ఇంకా అందరూ వరి వండించుకుంటూ పోతే కొనేటోడేవాడు అమ్మేటోడేవాడు అన్న కాడికి మాట్లాడిండు. మరి దీని వెనక రాజకీయ కోణం ఉందా, వ్యాపార కోణం ఉందా, మరి ఎక్కడి బాణం ఉంది, ఇది ఏ నుంచి అనేది ఎవరికి తెలియదు. కానీ మరి ఎందుకు సారు నువ్వు సడన్గా వరే వేయొద్దంటివి, మరి వరే వేయకపోతే ఏం వేయాలో అది కూడా చెప్పేది ఉంటుంది. మరి ఎందుకనంటే ఉలువలేస్తే కొంతరా, బొబ్బర్లు వేస్తే కొంతరా, మరి మెట్ట పంటలు వేయమంటారా, తరి పంటలు వేయమంటారా, మరి ఏదో అన్నోని మనం సూటిగా ఆయనతో ముచ్చట కూడా చెప్తే అదే చేస్తారు కదా రైతులు. ఎందుకంటే రైతులు ఏ పంట వేయాలన్నా, పెట్టుబడులు కావాలన్నా, దానికి తగ్గ మద్దతు ధర రావాలన్నా సర్కారు చేతులలోనే ఉంటుంది. మరి మీరు ఏదో చెప్తే అదే చేస్తారు కదా రైతులు. ఇప్పుడు అందుకు ఆనలు నమ్ముకుంటేనే ఆనలు లేవా, నువ్వేమో వరి వంటి వద్దు అంటుంటివి. మరి ఏమున్నదో ఈ ముచ్చట వెనక మతలబు. కానీ ఇందాం రారి. ఇక బియ్యం బాగానే అవుతున్నాయి, ఊకే వరైతే ఏం చక్కగా ఉంటుంది, సరిపడంత వేయాలి కానీ ఎక్కెక్కేసి ఏం చేస్తారు. ఓ గింత అవసరం ఉంటే గంతగానం ఎత్తాన్రు. ఇప్పటికాంచెలి వేయకుండ్రి, ఎంత కావాలనో గంత వేయుండ్రి. ఆగో గేదాని గురించుల్లా మాట్లాడేది అని అనుకుంటురులే. అవుల్లా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గీ మాటలు మాట్లాడుకొచ్చిండు ఘాటు గరం. తెలంగాణలో వరి పంట అవసరమే లేదట. తెలంగాణకు ఏడాదికి 45 లక్షల టన్నుల వడ్లు అవసరమైతాయట. అయితే ప్రతి ఏడు ఇక రాష్ట్రంలో 2 కోట్ల టన్నులకు మీదనే వరి పండిస్తున్నారు. గింతగానం పండించి ఏం చేస్తారు, అన్ని రాష్ట్రాలలో వరి పంట ఎక్కనే పండిస్తాన్రు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పకొచ్చినంత పని చేసిండు. అయిన మాటలలోనే ఇందంప అండ్రి. మన తెలంగాణలో వరి అవసరం లేదు, మనం తినే వరి వెనకట మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్పిండు లెక్కలేందంటే 1 కోటి టన్నులు మనం తింటామంట. మనం 1 కోటి టన్నులు తినము. చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలి తక్కువ తింటారు, లేబర్ పనిచేసేటోళ్ళు ఎక్కువ. యావరేజ్గా 72 కేజీలు. 4 కోట్ల జనాభా ఇంటూ 72 కేజీలు అంటే అవి 27-29 లక్షల టన్నులు అవుతుంది. అది బియ్యం అంటే అది బియ్యం తయారవుతుంది. ఎన్ని ఓట్లు కావాలి, కన్వర్షన్ రేషియో యాడ్ చేస్తే దాదాపు 45 లక్షల టన్నులు. మనం తినే వరి 45 లక్షల టన్నులు తింటే మనం పండించే వరి 2
80,000 టన్నులు పండిస్తాం. ఎవరికి అవసరం ఇది? హాగో గదన్నట్టులా కథ ఇక అవసరమే లేదని చెప్పుకొచ్చిండు పోన్రి. మరి వెయ్యకుండాక ఇంకేమేయాలి సారు? మరి ఏమేయాలనో గా పంట గురించి కూడా చెప్తే అయిపోవు కదా. ఏదున్నా మరి ఆడికించే వచ్చేదాయే. మరి గీ పంట కాకపోతే గీ పంట ఏమని చెప్తే బాగానే ఉండు కదా. మరి మీ మాటల్లోనిక ఉన్న మతలావు ఏందో ఎరకలేదు గాని మొత్తానికైతే గీసొంటి మాటలు మాట్లాడుకొచ్చిండ్రు. పురాగా చెప్పినా బాగుండు కదా సారు అని ముచ్చటిన పబ్లిక్ అని కత్తాన్రు. ఇక ఇంతగా పంటలు అవసరం లేదని బియ్యం లేక ఎవరైనా చచ్చిపోతలేరు కదా అని చెప్పి ఇంకో పెద్ద మాటనే అన్నాడు. మరి వరి లేక ఎవరైనా ఆకలితో చచ్చిపోతుండ్రా? భారతదేశంలో ఒక్కడు కూడా చచ్చిపోతుంది. ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ ఉన్నది. ఇక రైతు కొత్తగా చెప్పేది ఉన్నదేమల్లా రైతు రంది గురించి మాట్లాడాలంటే అయ్యో రంది లేని దినం ఉంటుంది. ఇక ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఏమొచ్చింది జరికేనా? అయ్యో ఏమొచ్చిందంటే ఏందో అనుకునేరు. యూరియా కష్టాలు వచ్చినాయి. ఎప్పుడుండే కష్టాలే. ఇక ఆ యూరియా కొరకు ఆయన లైన్లో నిలబడి ఈగలబడి ఆగమాగమయ్యే పరిస్థితికి వచ్చి ఇక నిలబడలేక మాతోటి కాదురా నాయన అని ఎవరెవరు ఏడేడ నిలబడరో వాళ్ళ జాగలలో వాళ్ళ చెప్పులు వదిలి మనుషులకు బదులు చెప్పులు లైన్ కట్టిరు. చేతాడంత లైన్, మామూలు లైన్ కాదు. ఇక మరి ఏం చేస్తారు? వాళ్ళ ఎవరి చెప్పులు వాళ్ళకి గుర్తుపట్టుకొని ఉంటారు కదా. అగో యూరియా కోసం కొన్ని కష్టాలు అవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో. అమ్మో ఎట్లా చెప్పాలి చూడు, మామూలు లైన్ లేదు. చెప్పులు వెనక చెప్పులు ఓ కోసర పొడుగు పెట్టిరోలా. మరి ఎప్పుడు అందిస్తారు ఏం సంగతో కానీ యూరియా కష్టాలు చాలా ఉన్నాయి. ఇగో చూడు, యూరియా కావాలన్నాయే చూస్తేనేమో లేకపాయే. లైన్ వచ్చేదా కాగాలంటే పనులన్నీ ఆగిపోవట్టే. పొద్దుగాల పోతే పొదుముకి దాకా పొలంలోనే కట్టబడాలన్నాయే. ఎట్లా చేసుడు ఏం కథ? ఒకటా రెండా రైతన్నల కష్టాలు యూరియా కోసం. నిర్మల్ జిల్లా కాడైతే అన్నదాతలకు యూరియా కట్టాలు దాపుతలేవు. పెద్ద ఎత్తునే వచ్చి పడ్డాయి అనుకో రాదుర్రి. యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడతాన్రు. తానూరు కాడున్న హంగీర్గా సొసైటీ బిల్డింగ్ కాడికి యూరియా బత్తాలు వస్తున్నాయన్న ముచ్చట తెలుసుడుతోటి రైతులు బారులు తీరిండ్రు. పొద్దుగాలటి నుంచే పెద్ద ఎత్తున చేరుకొని లైన్లా గంటలు గట్ల నిలబడి కాళ్ళని కట్టేర్చేదాకా ఉన్న సుత బస్తాలు దొరకలేవట. ఇక ఓపిక నశించిన అన్నదాతలు ఆఖరికతే గల చెప్పులను లైన్లో పెట్టిండ్రు. చూడుండ్రి హాగో గదన్నట్టులా కావాల్సినంత సరిపడ తీసుకతే గింత ఆగముంటాది. కావాల్సినంత కాకుండా గింతే ఇత్తమంటే ఎట్లయితదని బగ్గ గరమైతాన్రు. అంత కలిసి అన్నదాతలకు సరిపడ యూరియా వటకరావాలని చెప్పి డిమాండ్ చేస్తాన్రు. ఇంకో దిక్కు రైతులు సుత అసంతృప్తి వ్యక్తం చేస్తాన్రు. అధికారులు ఏదో అడపతడప ఇచ్చినమంటే ఇచ్చినట్టుంటే ఎట్లా అని చెప్పి రైతులు బగ్గగరమైతుండ్రులా. అయిపోయా నిన్న చెప్తాం కదా ఒక ధర్నా గురించి. ఆస్తిపాస్తులు ముందే ఇస్తే మాకు చూస్తలేరు బో పెడతలేరు అని వయోవృద్ధులు ధర్నా చేసిరని చెప్పలేదా? మా ఆస్తి మాకు ఇస్తట్టు అగో గిడ ఘటన అయింది అనుకో రాదురి. ఉన్నదే 30 గుంటలు ముచ్చమంత ఏమున్నదో 30,000 ఏం కథనో కానీ మొత్తానికి 2 కొడుకులు ఉన్నారట. అట్లున్నది నువ్వు ఆయనతో మా పేరు మీద చేస్తేనేమో మీకు బో పెడతావు లేకపోతే లేదని ఇలా కొట్టిరట. అవని ఎక్కడి పాపం ఉల్లా ఇది? మిమ్మల్ని జాది కానీ పెంచలేదా? గింత ఉన్నప్పుడు మూతిగాడికి ముక్కు చేసి మిమ్మల్ని పెద్ద చేసి పెంపు చేసి పద్ధతి నేర్పి ఎట్లా బతకాలో తెలివి నేర్పి గిట్లయితే బాగుంటుందని మీకు తరీక చూపించి లగ్గాలు చేసి మీ పిల్లలు చూసి వాళ్ళని జాది గంత చేస్తే శాతగాంతనంలో బుక్కెడంత భూ వేస్తున్నందుకు పాపం తగులుతుంది. ఆ జాగిస్తేనేమో పెడతాం లేకపోతే లేదు అనేది. అంటే పెడితే పెళ్లి కొడతాం లేకపోతే సాగు కొడతాం అనే తరీకలు అయిపోయారు. ఇంగాడ బంధాలు పాడుపడ్డాయి, ఈగాడ కన్న ప్రేమలు పాడుపడ్డాయి వీళ్ళ లోకం మీద. ఈ వయసులో కాళ్ళు ముసలోళ్ళు ఏం చేసుకుంటారు? ఓ మూలకు పెట్టి కింద 3 పూటల ముద్దేస్తే తిని పడుకుంటారు. వాళ్ళు చేసేది ఏముంది? ఇక కాటికి పోయేదాకా కళ్ళకి ఎదురు చూసులే తప్ప ఏమైనా ఉంటుందా వాళ్ళకు? గా బుక్కెడు భూవకు ఇక ఉన్న భూమికి తాకట్టు పెట్టిరట కొడుకులు. మహానుభావులేనా ఆయన. ఇంతకు ఏ ఊరో ఏం కథ చూద్దాం రారి. నవమాసాలు కనిపెంచి లగ్గాలు చేసి ముహూర్తాలు చేసి సదిపిచ్చి ఒక స్థాయిలోంచిన కన్న తల్లిని ఇడిసబెట్టి ఓవుడుతోటి ఏం చేయాలనో తెలియక శాతగాని వయసులా కంట కన్నీరు పెడుతుంది పాపం గీ అమ్మ. ఈగో గీమెను చూస్తే కండ్ల నీళ్ళాగయుర్రా ఎవరికైనా సరే. కన్నపేగు కొట్టుకోదా కొంచెమంతా కూడా. ఎత్త తయారైతుండ్రు మృగాల కంటే ఈనము. ఈసుంటి కొడుకులు ఉంటేంది ఊత్తేంది చెప్పుండ్రి. కన్న తల్లిని రైతు వేదికల కాడ ఇడిసబెట్టి పోయినరట కొడుకులు. మీద అధికారులు స్పందించి గల మీద కఠిన చర్యలు తీసుకొని ముసలమ్మకు న్యాయం చేయాలని చెప్పుకొచ్చిండ్రట. అయినా సుత ఇనకుంటా మాకు అక్కేర్లేదన్నట్టు చూడుండ్రి ఎట్లా ఎల్లగొట్టిండ్రో. తగిలింది ఇంత బాగా ఇచ్చి పెట్టింది. ఇక ఇట్లే ఉన్నది. నాకు చోటు లేదు, నేను ఆడ చేసుకోను. ఆడ పోతుంది ఆడగార రోజు నేను ఉంచుకోను బాగా మన ఎదగొట్టింది.
పాపం గీ ముసలమ్మ కాడ జర్రంత భూమున్నదట, 30,000 దాకా పైసలున్నాయట. గవ్వి మాకిప్పితే మేం జాదుతాము అని కొడుకులిద్దరు అనుడితోటి కలియుగంలా ఇంకెన్ని ఘోరాలు చూడాలో అని చెప్పి చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ మస్తుగా తిట్టుకుంటాన్రు. పైస కోసము భూమి కోసం మానుల్లా గీసొంటి కొడుకుల్ని అన్నది. కని పెంచి లగ్గాలు చేసేదాకా తల్లిదండ్రులు నిడిసబెట్టనోళ్ళు లగ్గాలైన తర్వాత తల్లిదండ్రులు జాదాలంటే ఒక ముద్ద పెట్టాలంటే ఎడతాన్రు. ఏం కాలమో ఏమో పోన్రి, గింత గోసుంటాది. గిసొంటి కొడుకులు బిడ్డలు ఉంటేంది. అందుకే అంటారు కదా, కొడుకులున్నరని మేడలున్నరని మురువబోకే మనసా, నువ్వు మురువబోకే మనసా. గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారంట, నీతో బిడ్డలు రారంట. తీసుకపోయేటప్పుడు ఏందువల్ల ఉన్నప్పుడే చూస్తలేరు. గీ ముచ్చట మహబూబాదు జిల్లా గూడూరు మండలం వెంగంపేట ఊర్లే జరిగింది. ఇక కొడుకులున్న సుత అనాథ లెక్క మారింది అలా తల్లి. పేగు వంచుకున్న కొడుకులు తల్లికి బుక్కెడు బువ్వ పెట్టేందుకు వంతులేసుకున్నారు. గింతకంటే అన్నాలం ఏమన్నా ఉంటాది. మొత్తం 4 కొడుకులైతే ఒక కొడుకు కాలం చేయంగా ఇంకో చిన్న కొడుకు పారిపోయిండట. మిగిలిన 2 కొడుకులు 2 బిడ్డలు. ఇక ఆమెను జాదలేక గిట్లాగం చేసిండ్రు. ఉత్తరాదిన మొత్తం ఊపేస్తున్నాయి కదా చినుకులు, దక్షిణాదిన సప్పులే సర్లేదు. ఇక ఈడనేమో దయలేదా వరుణ దేవా అని రైతులు అంటుంటే అక్కడనేమో నీ దండం పెడితే ఆగమని ఆగుతలేదు. దంచి కొడుతుంటే ఏ ఊరోళ్ళు ఆ ఊరిలోనే సిక్కిపోయారు. ఓ దిక్కు వరదలు, ఓ దిక్కు గుట్టలు, మనుగులు, వరిరెలు, వంపులు. ఓ కొడుక కథ చినగలేదు అక్కడ వానలు మరి ఆతిరిగా కొడుతున్నాయి. ఇక్కడ మొకాన మటుకు అలిగి పులిగం దొరికి అత్తగారింటికి పోయిన ఆడవిలోలే అమ్మగారింటికి రాకుండా పోయినట్టు పోయినాయి అనుకో. రాదురి చినుకు పడదా ఇత్తులు పెడితే చినుకులు పడదా పత్తిత్తులు పెడితేమానేమో. ఇక్కడ రైతులు పరిశాన్ అవుతుంటే అక్కడ రైతులు జనాలు ఇక్కడ రైతులు ఎక్కడ జనాలు అక్కడ నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి ఉన్నదిలా. ఏం కొట్టుడు వానలు. ఓ అమ్మో దంచి ధనాలు బుక్కిస్తున్నాయి అనుకో. రాదురి చిన్న చినుకులు కావులా చిట్టా పట్ట దంచుతున్నాయి వానలు. ఇక మన దిక్కు వానలేమో గాని గిటి దిక్కైతే బాగా కొడుతున్నాయి ఊళ్ళా పాపం. భారీ ఆనలతోటి ఉత్తరాదంతా అతలాకుతలం అవుతున్నదనే చెప్పాలా. ఇక కుండపోత ఆనలతోటి కొన్ని రాష్ట్రాలల్లా ఇక జనాలు ఉండేతందుకే బాగా ఆగమైపోయింది. ఒకటే త్యాప ఎడపోత ఆన గెరువియకుంట వడుడుతోటి గురుగ్రాము, ఢిల్లీ ఇక వీటితోని సహా ఇంకొన్ని రాష్ట్రాలు మొత్తం షిగుర్టాకులు లెక్క వణికిపోతున్నాయి. కుండపోత ఆనలకు గురుగ్రామ్ అతలాకుతలమైంది. దీంతోటి ఎక్కడికక్కడ బండ్లాగిపోయి ఇక ఉద్యోగాల కోతరు కదా నౌకర్లు చేసేటోళ్ళు వాళ్ళందరూ మస్తుగా అవస్థలు పడతాన్రులా. ఇక బండ్లు నడుపుకునేటోళ్ళ ఇక్కట్లు మామూలుగా లేవు. నెహ్రూ ప్లేసు, అరబిందో మార్గు, లజపత్ నగర్ అసొంటి ప్రాంతాలల్లా ఇక పెద్ద అంతరాయాలు ఏర్పడుతున్నాయట. ఇక చూద్దాం పాండ్రుల ఓ త్యాప. వామ్మో ఎక్కడానలు ఏం కథ. మోకాలలోతి నీళ్ళతోటి ఎక్కడికక్కడ నిండిపోయినాయి కదా నుల్ల రోడ్లు మొత్తం. అవి రోడ్లా లేకపోతే చెరువులా అన్నట్టే ఉన్నది. ఇక గురుగ్రామ్లా మస్తు జాగలల్లా అపార్ట్మెంట్లకు నీళ్లు జోర్సినాయట. ఇంకో దిక్కు విమాన రాకపోకల స్థుత బగ్గా అంతరాయం ఏర్పడ్డదట. ఇంకో 2 రోజుల దాకా గిట్లనే ఆనలు పడతాయని అక్కడ వాతావరణ శాఖ అంచనేసింది. మరి గురుగ్రాము, ఢిల్లీ ఇంకిన్ని నగరాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసిందట నుల్లా. వామ్మో ఎవడు కావచ్చు ఏంది కావచ్చు. ఇది ఎవరి మీద చేద్దామని ఇట్లా చేసిరు. పశువులతోటి ఉంటుంది కదా నువ్వు మనం ఎడ్లను బర్లం కట్టేసుకునేది. అందులోకి పోయి ఓ డబ్బా గీసిర్రు, మొత్తం కుంకుమ వేసిర్రు, బొమ్మను పెట్టి పండబెట్టిర్రు, ఆ మిరపకాయలు నిమ్మకాయలు అవేవో కుచ్చిర్రు. మరి ఏం చేద్దామని ఎవరిని చేద్దామని ఎంకల పోదామంటేనే భయం అవుతుందట. ఆ ఊరోళ్ళకి తెల్లారు లేచి చూస్తాలకు ఓ అమ్మో పండబెట్టిరు కదరా మొత్తం మనిషిని అమాంతము అని మాట్లాడుతున్నారు. అంత భయం అవుతుందట. మరి ఎవరు చేయొచ్చు ఏం కావచ్చు. మరి అంతలావు చేసేటోని అయితే సర్కార్కి చెప్పొద్దారా, నా దగ్గర మంచి విద్య ఉన్నది సారు, నేను కావాలంటే ఎవరినైనా వండ పెడతా బొమ్మకు సూదులు గుచ్చి మరి ఆ పాకిస్తాన్ మీదకో చైనా మీదకో పోదాం, అక్కడ వాళ్ళు మన మీదకి ఉంగంటే తీటకు ఉరుకులాడు వస్తారు కదా, వాళ్ళ బొమ్మలు కూడా చేసి సూదులు గుచ్చుదామని చెప్పొద్దారా. ఆయనతో ప్రైజ్ అని ఇద్దరు కదరా. గా పసల కొట్టంలో వేసి వస్తే ఏం పాడవుతుందిరా నీ పనితనము. నువ్వు అంతలావు మంత్రగాని అయితే గాడ చేస్తారు నీ చేత పాడుగాను. గాయంకాల బార్డర్లో పోతే పింఛన్ ఇస్తారు, జీతం ఇస్తారు, నీ పిల్లలు బతుకోవచ్చు, అందరు బతుకోవచ్చు. ఆ విద్యను అఫీషియల్ చేసి మరి మొత్తం మంత్రాలు వేసి ఈ తుపాకులు బాంబులు లేకుండా వాళ్ళ మీదకి చేద్దాంగారా మీ తెలివి పాడుగాను. మంత్రాలకు చింతకాయలు రాలై మొర్రో అంటే చూడుండ్రి. ఏం తెలని పబ్లిక్ను ఆగం చేసే కథలు కాదానుల్లా. ఇక మారుమూల ఊర్లల్లా గీ ముచ్చట్లు ఇంకా మర్తలేరు. క్షుద్ర పూజలు చేసుకుంటా జనాలను బగ్గబాయ పెడతాన్రు. ఇక వరంగల్ జిల్లా కాడున్న రాయపర్తి మండలము కాట్రపల్లి ఊర్లే క్షుద్ర పూజలు చేసుడుతోటి అందరు భయపడుతుండ్రులా. ఇక ఓ ఇంటి ముగట్ట కాదు, ఓ రోడ్డు మీద కాదు, ఓ ఇంటికాడ కాదు, పశువుల కొట్టంలో వేసిండ్రట. ఇక దీంతోటి పాపము
గా రైతు బగ్గ బాధపడుతుండు చూడుండ్రి. బాధ ఒకటేనా, ఎందుకు చేసిండ్రు అని భయపడతాండ్రు. ఇగో గీన పేరు బెల్లి ఎల్లయ్యనట. ఇక వ్యవసాయం చేసుకొని బతికే రైతు. పొలం కాడ పశువుల కొట్టంలా క్షుద్ర పూజలు చేసిపోయిందట గుర్తు తెలనోళ్ళు. పసుపు కుంకుమేసి నిమ్మకాయలు పెట్టి పిండితోటి చేసిన బొమ్మను పెట్టి పూజలు చేసుడుతోటి ఊరోళ్ళందరూ బగ్గ భయపడతాండ్రు. ఓష్ని పాడుగాను కోపాలు తాపాలు పంతాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని గిట్ల భయపెట్టే లేకలేముర్రా. ప్రపంచమంతా అరిచేతుల్నే కనబడబట్టే. గిట్ల కొడతాంటే గట్ల సెల్ ఫోన్లో ఉన్నాయని రాబట్టే. చిటికెల పనులయ్యే రోజులు ఇయ్యి. కాలం ఎటు నడుతాంది ఎటు ఆలోచిస్తాండ్రు. అయినా కూడా గిట్ల క్షుద్ర పూజలు చేసుకుంటా భయపెట్టుడు కాకపోతే ఏం దూర్రా. ఇక వ్యవసాయం పండ్ల కోసం పొలం కాడికి పోవాలంటే మస్తుగా భయపడతారు రైతన్నలు. ఈ కల్తీపాల కలకలం అయితే ఇంకా పోతలేదు లాగి ఇంకా భువనగిరికాయ. అరే ఏం కల్తీపాలు చేస్తారు, ఏం చేస్తురు? మొత్తం స్వీట్ షాపులలో ఈ కల్తీపాలే పోస్తురట. స్వీట్ షాప్ ఏం పోయింది, అగ్లోకి వస్తే చాలనుకొని ఆయన స్వీట్లు తయారు చేసి మా ఈ మంచి స్వీట్లు అండి మీరు కొనండి తినండి అని అర్థమైన బోర్డులు పెడతారు. వెనక సీరి తిన్నోల పానం గాలికి పోని, వీళ్ళకి దందా మాత్రం మంచిగా నడవాలి. మరి పోసేటోడు ఎట్లా పోస్తుండు, పోపించుకునేటోడు ఎట్లా పోపిస్తుండు? కల్తీపాల దందతోటి ఏమి నీ కన్నబిడ్డలు దాదుకుంటే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. గయే స్వీట్లు ఏంటంటే నీ పిల్లలు తినబోరా, వాళ్ళ పానాలు బాగా చెడిపోవా అని అవ తరీకు ఉండాలి. పశలు వస్తే చాలు పక్కోడు సావని బతకని అన్నట్టు ఉన్నది ఇవాళ రేపట్ల. కల్తీ పాలలో కూడా కల్తీ ఉంటే ఎట్లనులా? పసిపిల్లల కాంచాలి పండ ముసలోళ్ళ దాకా స్వీట్లు తింటారు, పాలు తాగుతారు. ఇవో అవో ఇక ఏమంటే అవి పదార్థాలలో పాలు కలుస్తుండే. అన్నిట్లలో కలిసే పాలను కూడా ఆగం చేసినాక ఏమొస్తుంది? ఒక ఆయన పటేల్ షాప్ రెడ్డి ఆయన ఇక కనుముక్కల కాడ గిడ భువనగిరి దగ్గర ఉంటుంది ఆ ఊరు. మరి ఎందుకు చేస్తుర్రు ఏం సంగతి? తిరిగి పాపం మళ్ళీ మనకే తరుగుతుంది. ఎందుకు నీతిగా బత్తే కాదా? ఉన్న బర్రెలతో పాలు పిండుకొని ఎన్ని వచ్చినాయో గయ్య చేస్తగా. ఎందుకు ఆశకు పోవాలి? ఎందుకు ఇట్లా అంగడి కావాలి? ఎందుకు అంగట్ల పడాలి? మందిలో మా ఈ ఇజ్జత్ పోతట్టు ఎందుకు చేసుకోవాలి అని దాంతో బొందల పోను. కల్తీ పాడుగాను తినే తిండిల కల్తీ, తాగే పాలల్ల కల్తీ, ఇంకెక్కడనులా సక్కదనాల తిండి దొరికేది. ఇక బయట ఏం కొందామన్నా భయం అవుతుంది పోన్రి. ఇక ఇప్పుడు పాల కేంద్రాల మీద ఎస్ఓటి పోలీసోలు దాడులు చేయంగా కల్తీ పాలు బయట పడ్డాయులా. మొన్న వరిమొంపు ఊర్లో 80 లీటర్ల కల్తీ పాలు హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్ 500 ml కలిపినరట. ఇక 5 పాల ప్యాకెట్ల పౌడర్ ఉంటది కదా గది. ఇక ఇంకేదో మొత్తానికైతే కల్తీ దొరుకుడుతోటి సాముల సత్తిరెడ్డిని అరెస్ట్ చేసిండ్రట. ఇక ఇప్పుడు ఎల్బీ నగర్ ఉప్పల్లా ఇక మరి స్వీట్ల దుకాణాల కల్తీ పాలు సప్లై చేస్తానని తెలుసుడుతోటి ఇక సాముల సత్తిరెడ్డిని అరెస్ట్ చేసి పట్టుకపోయినరట చూడుండ్రి. ఇక ఇదంతా ఇట్లుంటే గీ భువనగిరి కనుముక్కల ఊర్లే కల్తీ పాల కేంద్రాల మీద కూడా దాడులు చేయబోతే మలక్పేట దిల్సుఖ్ నగర్ స్వీట్ దుకాణాలకు కల్తీ పాలు ఇక మొత్తానికైతే అమ్ముతున్నారని తెలుసుడుతోటి ఇక పొయ్యి చూస్తే నువ్వదిగానే బయటపడ్డాయట చూడుండ్రి. ఇక గీ కల్తీ పాలతోటి గా తీయటి మొత్తం తయారు చేసుకుంటా జనాలకు అమ్ముతే ఏం రోగాలు రాకుంటూ ఉంటాయి. మొత్తం కల్తీ అయినాకట మనిషి ఆడికెంచి బతుకుతాడు. పెయ్యంతా దిక్కుమల్ల కల్తీలతోటి రసాయనాలతోటి నిండిపోయినాక ఏం చక్కదనం ఉంటుంది చెప్పుండ్రి. అసలుకే కొత్త రోగాలు. ఆ రోగం తగ్గించుకునే తందుకు ఇంకో మంది అయితే ఇంకో రోగం వచ్చుడు, దాంతో గిసొంటి తిండికి ఇంకో కొత్త రోగాలు. మొత్తానికైతే యాడ చూసినా కల్తే పాడైంది పోన్రి. ఇంకా గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.